హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే గార్డెన్ వర్క్ ఉందని మా సిబ్బంది నుంచి కాల్ వచ్చింది. సో డాడీ నేను అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ మేమే చేస్తున్నాం. లాస్ట్ ఒక 3 months నుంచి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాం. చూడండి, మీకు లింగంపల్లి సరౌండింగ్లో ఎక్కడ గార్డెన్ వర్క్ ఉన్నా చెప్పండి, అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేము ఇది అయితే లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాము. చూడండి, ఇక్కడ మంకీ కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి జంప్ చేసి వెళ్ళిపోతుంది. సడన్గా అయితే నేను అది పార్ట్స్ జరుపుతుంటే వచ్చేసింది నా ముందు నుంచి. ఇప్పుడు ఫోన్ తీసేలోపు వెళ్ళిపోయింది అంతలో. చూడండి, దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఇలా తీసి ఇక్కడ ఆకులు ఎండిపోయిన అన్ని డౌన్లో ఉంటాయి కదా, అవి ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, హెయిర్ మొత్తం పోయింది. ఇది చేసేటప్పుడు చాలా అయితే కష్టంగా అవుతుంది. మీరందరూ ఈజీ అనుకుంటారు గార్డెన్ వర్క్ అనగానే, కానీ అది చేసేవాడికే తెలుస్తుందండి. కానీ ఏ పనైనా ఇష్టంగా చేసి ఈజీ అయిపోతుంది. చూడండి, ఎలా చేయి రెడ్గా అయిపోయిందో. ఆ చెట్టుకి ఉన్న ఆకుల వల్ల మొత్తం అయితే ఇలా రెడ్గా అయిపోయింది. చూడండి, మచ్చలాగా ఏర్పడింది. సో వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని అక్కడ కరివేపాకు లీవ్స్ ఉంటే అవి తీసుకున్నాము, ఇంట్లోకి వాడుకోవచ్చు కుకింగ్కి. సో మొత్తం అయితే చేసేసాం. దాంట్లో మొత్తం లూజ్ చేసేసి మట్టి ఆ పిల్ కూడా యాడ్ చేసాం. కోకోనట్ పిల్ ఉంటుంది కదా, సో ఈ విధంగా వాటరింగ్ చేసుకున్నాను. చూడండి, మట్టి లూజ్ చేశాను కాబట్టి మళ్ళీ వాటర్ అయితే ఇస్తున్నాను తిరిగి. ఎక్కువ వాటర్ ఇవ్వనక్కర్లేదు, అది మట్టి లూజ్ చేశాను కాబట్టి కొంచెం ఇవ్వాలి. మరీ ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే, మరీ తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.